నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లాలోని చింతకుంట ప్రైమరీ స్కూల్లో ఇంకుడు గుంతకు ముగ్గు పోయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మండల ఎంపీటీఓ కట్కం ప్రభు, ఎంపీఓ చింతకుంట ప్రత్యేక అధికారి పివి నరసింహారెడ్డి, ఏపీఓ స్పందన, చింతకుంట కార్యదర్శి మల్లేశం, ప్రధానోపాధ్యాయులు రాజేందర్, ఏఎన్ఎం రజిత, ఆశా, శ్రీలత, అంగన్వాడీ టీచర్ సునీత, మాధవి, మంజుల మరియు సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా పేరు పివి నరసింహారెడ్డి, మండల్ పంచాయతీ ఆఫీసర్ కొత్తపల్లి, చింతకుంట ప్రత్యేకాధికారిగా నియమించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొట్టమొదటిసారి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా తేదీ 5వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు వివిధ రకాల కార్యక్రమాలు చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ప్రతి ఆల్ ఇన్స్టిట్యూషన్లో ఇంకుడు గుంతలు మరియు వర్షం వచ్చే నీటిని టాప్ హార్వెస్టింగ్ చేయించడము, అలాగే ఇంతకుముందు మా ఎంపీడీఓ గారు అన్నట్టు ఇవే కాకుండా ప్రతిరోజు స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఉన్న మురికి కాలువలను కానీ ఇతరత్ర పిచ్చి మొక్కలు కానీ తొలగించడము, అలాగే ముఖ్యంగా నీటిని నిల్వ ఉండకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇప్పుడు మేము ప్రస్తుతము చింతకుంట ప్రాథమిక పాఠశాలలో ఉండడం జరిగింది. గౌరవ ప్రధానోపాధ్యాయులు కూడా ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటర్కి సంబంధించిన స్టాగ్నేట్ కావడము, టాయిలెట్స్ ఇష్యూలు మాకు దృష్టి తీసుకురావడంతోనే ఇమ్మీడియట్లీ ఈరోజు ఇక్కడనే గౌరవ ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో ఇక్కడున్న వాటర్ అనేది స్టాగ్నేట్ అయిన వాటిని రిపేర్ చేయించడము, దానికి తోడు ఈరోజు కార్యక్రమంలో ఇన్స్టిట్యూషన్స్లో చేయాల్సిన ఇంకుడు గుంత సోక్ పిట్స్కి ఈరోజు ముగ్గు వేయడం జరిగింది. వీలైన తొందరలో అంటే 9వ తారీఖు లోపలనే కంప్లీట్ చేసి అలాగే ఒక మండల పరిషత్ పాఠశాలను కాకుండా అన్ని మండలంలో ఉన్న ఆల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఇంకుడు గుంతలు ప్లాన్ చేయడం జరుగుతుంది ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా. అలాగే ఇతరత్ర 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు చేపట్టిన పనులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు, గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 9వ తారీఖు ఏవైతే పనులు చేపట్టడం జరుగుతుందో అట్టి పనులు కూడా తప్పకుండా చేయిస్తామని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. గౌరవ ఎంపీడీఓ గారికి మరియు స్పెషల్ ఆఫీసర్ గారికి, సెక్రటరీ గారికి మా పాఠశాలకు సందర్శనకు వచ్చిన సందర్భంగా వారికి కృతజ్ఞతలు. ప్రభుత్వ ఆదేశానుసారము మా పాఠశాలలో ఈరోజు స్వచ్ఛదనం పచ్చదనం గురించి మా పాఠశాలలో డ్రైనేజ్కి సంబంధించిన పనులు మొదలు పెట్టడం జరిగింది. తర్వాత ఇక్కడ పాఠశాలలో ఉన్న చెత్త చెదరం కూడా తీయడం జరిగింది. ఇంకుడు గుంత కూడా ముగ్గు వేయడం జరిగింది. మా పాఠశాల తరపున ప్రభుత్వానికి, వచ్చిన అధికారులందరికీ, గ్రామస్తులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఓకే. ఏది ఉన్నా ప్రాబ్లం కాకుండా రాదు. ఇది కాదు మన బాత్రూమ్ టైం
మేడం రమ్మని రాజమండ్రి మేడం రమ్మని ఎంపీటీ వస్తారు వచ్చి కట్కం ప్రభు ఎంపీడీఓ మండల పరిషత్ ప్రజా పరిషత్ కొత్తపల్లి. మన స్వచ్ఛదనము పచ్చదనం కార్యక్రమం కింద ఈరోజు 7th రోజు మనకు మురికి కాలువలు శుభ్రం చేయడము, నీరు నిల్వ ఉన్న ప్రదేశాలను గుంతలను పూడ్చడం ఇవి ఈరోజు ముఖ్యాంశాలు. ఈ కార్యక్రమం కింద అన్ని గ్రామాల ప్రత్యేకాధికారులు ఎక్కడికక్కడ ఈ ఇంకుడు గుంతలు ఐడెంటిఫై చేయడము, అదేవిధంగా డ్రైన్ వాటరు మురికిగా ఉండే దాన్ని క్లీన్ చేయడము, తర్వాత ఎక్కడైనా పిచ్చి మొక్కలు కానీ ఏ విధంగానైనా ఉంటే వాటిని తీసేయడం అనేది ముఖ్య కార్యక్రమము. దీంట్లో భాగంగా మనం మల్కాపూర్ నేను స్పెషల్ ఆఫీసర్గా అక్కడ వాటర్ హార్వెస్టింగ్, తర్వాత ఇంకుడు గుంతలు, మన మహిళా సంఘాలు, అంగన్వాడీ టీచర్సు, అదేవిధంగా ఆశా వర్కర్స్తో ఒక 4 టీములు ఏర్పడి మల్లాపూర్లో ఇంటింటికి వెరిఫై కోసం వెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగా అక్కడ మండల్ స్పెషల్ ఆఫీసర్ ఏడి రామాచారి గారు కూడా రావడం జరిగింది. ఆయన కూడా మరి హార్వెస్టర్ కానీ తర్వాత కమ్యూనిటీ సర్టిఫికెట్స్ కానీ ముగ్గులు పోయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన చింతకుంట గ్రామంలో జీపీ స్పెషల్ ఆఫీసర్గా ఎంపీఓ గారు ఉండడం వల్ల యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా రావడం జరిగింది. దీంట్లో మనం కమ్యూనిటీ సోక్ ఫిట్కు ముగ్గు పోయడం జరిగింది. అదేవిధంగా పరిసరాల పరిశుభ్రత, మురికి కాలువలు పరిశుభ్రం చేయడం అనేది కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కాబట్టి ఇవి కూడా చేపట్టడానికి మరి రావడం జరిగింది. దీనికి కమ్యూనిటీ సర్టిఫికెట్స్కు 15,000 అంచనా కార్యక్రమము. అన్నీ ఈ సరౌండింగ్ ఈ ప్రిన్సెస్లో ఏవైతే వాటరు వస్తాయో వాన నీరు కానీ మురికి నీరు కానీ ఇంకా ఏదో రకమైన వాటర్ కానీ ఇందులోకి వచ్చి ఇంకిపోయి దాంట్లో మరి ఫిల్టర్ అయ్యి అది మనకు వాటర్ స్టేబుల్ పెరిగే విధంగా ఉంటుంది. కాబట్టి దీన్ని మనము గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలను అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఆల్ డిపార్ట్మెంట్స్ మహిళా సంఘాలు సభ్యులు, అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్, ఆశా కార్యకర్తలు, అదేవిధంగా మన హెడ్ మాస్టర్స్, మిగతా గ్రామ పంచాయతీకి సంబంధించిన అందరూ దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. ఇది మరి నిరంతర ప్రక్రియ అయినప్పటికీ ఈ కార్యక్రమం 9th వరకు మనకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పంచాయరాజ్ మినిస్టర్ సీతక్క ఇచ్చిన కార్యక్రమం కాబట్టి ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా మరి కార్యక్రమాన్ని 5th నుంచి స్టార్ట్ అయ్యి 9th వరకు కొనసాగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి మేము ప్రత్యేక కార్యదర్శులు, అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ సూపర్వైజరు, అదేవిధంగా ఏపీఎం మహిళా సంఘాల ఆల్ మండల్ లెవెల్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో మండల ఆఫీస్లో మీటింగ్ చేపట్టి అందరికీ కూడా అవేర్నెస్ చేసి మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా 9th వరకు కొనసాగిస్తున్నాం. మరి అందరికీ కూడా గ్రామ ప్రజలకు కూడా మండల ప్రజలకు కూడా కోరేది ఏంటంటే ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేయడానికి మీ వంతు సహకారం కావాలని మేము కోరుతున్నాము. దయచేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడికే 9th వరకే కాకుండా ఇది నిరంతర ప్రక్రియ అని కూడా మాకు జిల్లా కలెక్టర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాలన్నీ సఫలీకృతం కావడానికి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు పూర్తి సహకారం అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.